ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మిత్రులారా. ఈ రోజు మనం గమనిస్తే భారతదేశంలో మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే 100% పాలు కావాలితే ఈ రోజున 8 నుంచి 10% కూడా పశువులు మేపలేని పరిస్థితి ఉన్నారు పల్లెటూరులో కానీ చాలా మంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది మిత్రులు స్వదేశీ ఈత అని చెప్పేసి ఒక మార్పు కోసం ఇతర దేశాల్లో జాబులు చేసేవాళ్ళు మానేసి వచ్చేసి ఈ మధ్యన గోశాలలు పెట్టడం, పాల డైరీలు పెట్టడం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం తాగే పాలే కాదు, పాల ప్యాకెట్లో తాగే పాలే కాదు, చాలా చోట్ల ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ ఆ ప్రాంతాల్లో కూడా యూరియా ఒకటి కొన్ని పౌడర్లతో డ్రమ్ముల్లో ఏదైతే 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి పాలు తయారు చేస్తున్నారు. అటువంటి పాలు మనం తాగుతా ఉన్నాం. ఈ రోజున మనం గమనిస్తే రెగ్యులర్ గా వాడుకోవడానికి రోజుకి 1/2 లీటర్ సరిపోతా ఉంటే పండగల సమయంలో మనకి అదనంగా పాయసం చేసుకోవడానికి, పాలు పొంగించడానికి ఇటువంటి సందర్భాల్లో కూడా రోజు లీటర్ వచ్చే పాలు పండగ వచ్చేసరికి పశువులు ఎక్కువ కదండి, అయినా సరే మన వాళ్ళందరూ కూడా మనకు అందిస్తా ఉన్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ రోజున పశువులు లేకుండా పాల ఫ్యాక్టరీలు, పాల కంపెనీలు పెట్టి వేల కోట్లు సంపాదించిన మిత్రులను చాలా మందిని చూస్తా ఉన్నాం.